ఖమ్మంలో అత్యాచారానికి గురైన బాలికను నిమ్స్ ఆసుపత్రిలో ఎంపీ ఈటల రాజేందర్ పరామర్శించారు. డాక్టర్స్తో మాట్లాడి బాలిక ఆరోగ్య పరిస్థితిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. 7వ తరగతి విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన మృగాన్ని కఠినంగా శిక్షించాలన్నారు ఈటల రాజేందర్. ఆ బాధితురాలికి రక్షణ కల్పించాలని, వైద్య ఖర్చులను ప్రభుత్వం భరించాలన్నారు. అంతేకాదు బాధితురాలి కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రభుత్వం తక్షణమే సీరియస్ యాక్షన్ తీసుకోవాలన్నారు ఈటల రాజేందర్. ఖమ్మంలో 7th క్లాస్ చదివేటువంటి అమ్మాయి మీద 50 సంవత్సరాల మానవ మృగం ఈ అఘాయిత్యానికి పాల్పడడం, ఆ దుర్మార్గుల్ని ప్రభుత్వం శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తుంది. పూర్తి స్థాయిలో అమ్మాయికి భద్రత కల్పించడమే కాకుండా, ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ ఇవ్వడమే కాకుండా ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ కాలంలో ఇవాళ అనేక రకాల అఘాయిత్యాలు, అత్యాచారాలు కూడా పేదవాళ్ళ మీద జరుగుతూ ఉన్నాయి. ఆ అమ్మాయి 7th క్లాస్ చదివే అమ్మాయి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ తాత ఖమ్మంలో వాచ్మెన్గా పనిచేస్తే హాలిడేస్ కదా అని చెప్పి హాలిడేస్ కోసం పోతే ఇక అమ్మాయి మీద ఈ అఘాయిత్యం జరిగినటువంటి సభ్య సమాజం తరలించుకునేటువంటి ఈ సంఘటన ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలంటే, ఇలాంటి దుర్మార్గులకు కొంత కనువిప్పు కలగాలంటే, ఇట్లాంటి ఆగాలంటే ప్రభుత్వం తక్షణమే అలాంటి మానవ మృగాల మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తుంది. ఖమ్మంలో 7th క్లాస్ చదివే